ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోర్టులో అవన్నీ అక్షయ్ వాళ్ళు హాజరవుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ జడ్జి గారు, ఎలాగైనా సరే నా కూతుర్ని నాకు అప్పగించండి, నా కూతుర్ని దొంగతనంగా ఎత్తుకపోయింది అవని అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారి షాక్ అయిపోయి అవని అక్షయ్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న శ్రీకర్ అయితే అవని వైపుకు మాట్లాడుతూ, అతను మాట్లాడుతుంది చాలా తప్పు యువనార్. అది ఎలా అంటే, ఒక తల్లి తన బిడ్డని ఎవరైనా దొంగతనం చేయాలి అనుకుంటుంటున్నారా? ప్రేమలను పంచాలనుకుంటుందే తప్ప ఎత్తుకుపోవాలని చూస్తుందా ఏంటి? తనకు కడుపున పుట్టిన కూతురుని ఎలా ఎత్తుకొని పోతుంది చెప్పు? తన ప్రేమను ఎలాగైనా పంచాలి అనుకుంటుందే తప్ప ఇతను తప్పుగా మాట్లాడుతున్నాడు యువనార్ అని చెప్పి అక్షయ్ అయితే ఒక్కసారిగా శ్రీకర్ వైపుకు చూస్తూ అలా ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న శ్రీకర్ మాత్రం, అవును, అమ్మ ప్రేమను పంచాలనుకుంటుందే తప్ప తన ఒంట్లో ద్వేషాన్ని కానీ ఏవైనా పంచాలనుకుంటుందా ఏంటి? ఇప్పటికైనా తన ప్రేమ తన బిడ్డని తన దగ్గర ఉండాలనుకుంటుంది తప్ప అది అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జడ్జ్ అయితే అన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న శ్రీకర్ మాత్రం, అమ్మ ప్రేమ మీకు తెలియందా ఏంటి యువరాణి? ఇప్పుడైనా అమ్మ తన కూతుర్ని కానీ తన బిడ్డల్ని కానీ ఎలా పెంచాలో అలా పెంచాలి అనుకుంటుందే కానీ తనకి దూరంగా ఉండాలని అసలు ఊహించుకోదు కదా, తనకి దూరంగా ఉండలేదు కదా. అందుకే తన తల్లి తన కూతుర్ని తన దగ్గరే ఉంచుకోవాలి అని ఒక తల్లి ఆరాట పడుతుంది. దానికి మీరే ఏదో ఒక సమాధానం చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీకర్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం తన బిడ్డ కోసం చాలా తాపత్రయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీకర్ మాత్రం, అవును యువరాణ, మీరే ఏదో ఒకటి ఆలోచించి తల్లి దగ్గరికి తన బిడ్డను పంపించండి, మీరే ఏదో ఒకటి న్యాయం జరిపించాలని ఇక్కడికి క్లయింట్ వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడు.